విభిన్న విగ్రహాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెనాలి సూర్య శిల్పశాలలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇప్పటి వరకు సిమెంట్, ఫైబర్, ఐరన్ స్క్రాప్ విగ్రహాలను వినూత్నంగా తయారు చేసి ప్రశంసలు, అవార్డులు అందుకున్న శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష తాజాగా ఐరన్ స్క్రాప్ తో భారీ విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. దాదాపు 6 నెలల పాటు శ్రమించి 20 టన్నుల బరువు, 14 అడుగుల వెడల్పు, 21.5 అడుగుల ఎత్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని జీవకళ ఉట్టిపడేలా రూపొందించారు. మండపంలో సింహాసనంపై ఆసీనులై ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెనాలి సమీపంలోని ఆటోనగర్లో ఉన్న కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఈ భారీ ఐరన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజల సందర్శనార్థం కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. ఇది ఒక మహా అద్భుతమని, ఐరన్ స్క్రాప్ తో ఇలాంటి భారీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మరెక్కడా లేదని పలువురు ప్రముఖులు, శిల్పులు అభినందించారు. విగ్రహాల తయారీలో తమతో కలిసి పనిచేసే సిబ్బందిని కాటూరి కుటుంబ సభ్యులు సత్కరించి అందరికీ నూతన వస్త్రాలు అందించారు. ఇప్పటి వరకు వేలాది విగ్రహాలను తాము తయారు చేశామని శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రధాని కార్యాలయం సహా అనేక మంది ప్రముఖులు అభినందనలు తెలియజేశారని అన్నారు. తమ కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఒక మంచి పర్యాటక కేంద్రం కావాలన్నదే తమ ఆకాంక్ష అని చెబుతున్నారు. మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏదైనా గొప్ప కళాఖండాలు, ఆ కళాఖండాలు ఎలా ఉండాలంటే ఇంతకుముందు ఎవరు చేసి ఉండకూడదు, తర్వాత కూడా చేసే ప్రయత్నం కూడా చేయకూడదు అనే ఆలోచనతో కొన్ని కళాఖండాలు తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో మొట్టమొదటిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మరి సప్తపలకల మండపంలో 21.5 ఎత్తు, 18 అడుగుల వెడల్పు, 20 టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి దీన్ని తయారు చేసాం. దీన్ని తయారు చేయడానికి మాకు 6 నెలల సమయం పట్టింది. 20 మంది వర్కర్స్ 6 నెలలు తయారు చేస్తే కనుక ఈ కళాఖండం పూర్తి కాలేదు. దీనికి మరి ఈ మీడియా ద్వారా ఈ విగ్రహం భారతదేశం అంతా వైరల్ అవుతుందని ఆశాభావాన్ని మేము ఉన్నాం. నా ఉద్దేశం మరి ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం ఒకటే కాదు, ఇంకా ఇలాంటి కళాఖండాలు ఎన్నో తయారు చేసి ఇది ఈ ప్రాంతానికి, తెనాలికి, ఈ జిల్లాకే కాదు ఈ దేశానికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలి. అలాంటి విగ్రహాలు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో తయారు చేయాలనేదే మా ఆశయం కోసం మేము, మా పిల్లలు, మా మరి 60 మంది సిబ్బంది ఎప్పుడూ ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటాం. అదే మా ధ్యేయం. ఈ ప్రాంతానికి మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలాగా ప్రత్యేకమైన గుర్తింపు రావాలి. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా కావాలని నా ఆశ. మున్ముందు ఎంతోమంది దీన్ని ఇప్పటికే ఎవరైనా వచ్చి సందర్శిస్తే మమ్మల్ని ప్రత్యేకంగా ఫోన్లో మేము లేనప్పుడు వచ్చినా అభినందిస్తున్నారు. ఇలాంటి ఆర్ట్ గ్యాలరీని, ఇలాంటి కళాఖండాలని ఎక్కడో సిటీల్లో చూడటమే సాధ్యం, కానీ మరి ఇలాంటి మీరు ఏర్పాటు చేశారు, మీకు మా ప్రత్యేకమైన అభినందనలని మమ్మల్ని మేము లేనప్పుడు వచ్చినా కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి ప్రశంసలు మమ్మల్ని కురిపిస్తున్నారు. ఆ ప్రశంసలే మాకు ఆశీర్వాదాలుగా మరి ఇంకా మున్ముందు ఇలాంటి కళాఖండాలు ఎన్నో తయారు చేసి ఈ తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం అనటంలో ఎలాంటి సందేశం లేదు. అరౌండ్ 1.5 year బ్యాక్ ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఒక సెమీ అర్బన్ సిటీ అయిన తెనాల్లో స్థాపించడం జరిగింది. మెట్రోపాలిటన్ సిటీస్లో చూడగలిగే ఎన్నో క్రియేటివ్ వర్క్స్ని, న్యూ మీడియంస్తో తయారు చేసిన ఎన్నో వర్క్స్ని ఈ గ్యాలరీలో మేము పొందుపరిచాము. సుమారు 200 పైగా విగ్రహాల్లో దేశ నాయకులు, మన రాష్ట్రం తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల విగ్రహాలతో పాటు ఐరన్ స్క్రాప్, స్టెయిన్లెస్ స్టీల్, బ్రాంజ్ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్తో తయారు చేసిన ఎన్నో క్రియేటివ్ వర్క్స్ని ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నాము. ఈ 1.5 year నుంచి ఎంతోమంది డిగ్నిటీస్, అలాగే ఆర్ట్ లవర్స్ కానీ, థౌజండ్స్ ఆఫ్ కామన్ పీపుల్ ఈ గ్యాలరీని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళందరి అప్రిషియేషన్సే మాకు ఒక ప్రత్యేకమైన ఎంకరేజ్మెంట్ని కలిగించి ఈ గ్యాలరీని ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా గొప్ప క్రియేటివ్ వర్క్స్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 20 టన్నుల ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి 6 నెలలు శ్రమించి 21 అడుగుల భారీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని, సింహాసనం పైన ఆసీనులైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఒక మండపంలో కూర్చున్న విధంగా
ఓన్లీ ఐరన్ స్క్రాప్తో ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. 20 టన్నుల ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి తయారు చేసిన విగ్రహంలో ప్రతి డీటెయిల్ని మనం గమనించవచ్చు. వారి ఛత్రపతి శివాజీ గారి ఫేస్ కానీ, వారు యూజ్ చేసిన డ్రాపరీ కానీ, దాని మీద డిజైన్స్ కానీ ఎంతో డీటెయిలింగ్ వర్క్ చేశాము.